రైట్ జీవీ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మంత్రి బొత్స కీలక నేత. ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది, ఈయన చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది అంటున్నారు. పైపెచ్చు మంత్రి బొత్స మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అంటే ఇప్పుడు మంత్రి బొత్స వివరణ ఇచ్చారు కాబట్టి ఇది ఇక్కడితో సమస్య పోయినట్టుగానే భావించవచ్చా? గుడ్ ఈవినింగ్ జీవిరెడ్డి గారు. ఇప్పుడు మంత్రి గారు మీరు అడిగిన సబ్జెక్ట్ ఒకటైతే వారు అంటే రెలవెంట్ కాకపోయినా రాజధాని గురించే చెప్పాడు, క్వశ్చన్కు సమాధానం కాకపోయినా. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ విభజన చేసింది, సరిగా చేసిందా లేదా పక్కన పెడితే దాన్ని కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంది. మనకు ఇప్పుడు సబ్జెక్ట్ అనవసరం. 2014 తర్వాత రాజధాని ఏంటి, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. 2019 తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కదా సబ్జెక్టు. ఈ రోజు 2024 జూన్కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు సంబంధించి అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఉన్న రాజధాని వాళ్ళు తీసేశారు. మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఉమ్మడి రాజధానిని కొనసాగించాలని అడిగారు. అందులో మేము ట్విస్ట్ చేసింది ఏంటి మంత్రి గారిని చెప్పానండి. అందులో ఇప్పుడు మీరు 2 వీడియోలు ప్లే చేశారు. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు చిన్నపిల్లోడు కాదు, ఆయన ఒకసారి ఎంపీగా చేశాడు, ఇంకోసారి రాజ్యసభకి వెళ్తున్నాడు, టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశాడు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అది జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడమంటేనే మాట్లాడతారు. ఆయన సొంత కూడా మాట్లాడే వ్యక్తి కాదు. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడించినటువంటి మాటలు. ఒకటి, అందులో అబద్ధం ఏముంది అంటే నేనేమంటే వైసీపీ వాళ్ళకి ఈ రోజు కూడా రాజధాని మీద క్లారిటీ లేదు. రెండోది మంత్రి గారు చెప్తారు నోటు కోటు కేసు అని, ఇట్ ఇస్ ఎ సబ్జుడియస్. అయినా కూడా చెప్తాను సార్, మంత్రి గారు నోటు కోటు కేసు జరిగింది ఎప్పుడు చెప్పండి సతీష్ గారు, మంత్రి గారు చెప్పండి. హలో, ఏంటి మీరు అన్నట్టు మీరు ఇప్పుడు నోటు కోడ్ కేసు నోటు కోడ్ కేసు అన్నారు సతీష్ గారు, దాని మీద మాట్లాడుతున్నాం. అది ఎప్పుడు జరిగింది, జరిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు, రాజధాని వదిలేసి వచ్చినారు. రాజధాని వదిలేసి రావటం వేరు మన ప్రాంతానికి. దీన్ని వాళ్ళకి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. నేను చెప్తా, కేసీఆర్ ఏమైనా మళ్ళీ టార్గెట్ చేస్తారన్న భయంతో రాత్రికి రాత్రి ఇది మంత్రి గారు మాట్లాడే ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారు సార్ జీవీ రెడ్డి గారు. కారణం ఓటు కేసని పిల్లవాడిని అడిగితే చెప్తాడు. ఇక్కడ ఎప్పుడు పిల్లవాడిని అడిగితే చెప్తాడు, ఎప్పుడు జరిగింది పిల్లవాడిని జరిగితే చెప్తాడు. ఎప్పుడు జరిగిందని కాదు, అసలు దానికి కారణం ఎవరు? మినిస్టర్ గారు నిర్మాణానికి ఆయన అత్యాశ 50,000 ఎకరాలు అన్నాడు, ఒక చోట చూపించాడు. ఏమంటే వీళ్ళు ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు నోటు కోడ్ కేసు జరిగింది, వీరు అనుకున్న 2015 మే నెలలో జరిగింది. జియో నెంబర్ MS-23-253, జియో నెంబర్ 254, 30th డిసెంబర్ 2014 సార్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నోటిఫికేషన్ ఏది, అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో పెట్టాలని దానికి సంబంధించిన ప్రాసెస్ 2014 డిసెంబర్లో స్టార్ట్ అయింది. మీరేం చెప్తారు వైసీపీ వాళ్ళు, 2015 మేలో జరిగితే రాజధానిని అప్పచెప్పేసి అప్పటికప్పుడు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారట. మరి ఈ జీవోలు అబద్ధమా సార్? మంత్రి గారు, ఈ జీవోలు ఉన్నవి మీకు కావాలంటే పంపిస్తాను, పబ్లిక్ డొమైన్ ఉంటుంది. 2014 డిసెంబర్ 2015లో మీరు చెప్పిన సంఘటన జరిగింది. ఒకటి సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్, మినిస్టర్ గారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చేయడానికి జీవో నెంబర్ చూడడానికి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. వేణుగోపాలకృష్ణ గారు, జీవీ రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే, ఓటుకు నోటు వ్యవహారం 2015 మేలో సంభవించినప్పుడు జరిగినప్పుడు చేయాల్సినటువంటి దశలో సార్ నేను చెప్తా సార్, టార్గెట్ అవుతారన్న భయంతో చంద్రబాబు నాయుడు ఆరోపణ. 2014 డిసెంబర్ లోనే అమరావతి రాజధానిగా ఏర్పాటుకు యోచిస్తున్నారు, ప్రొసీజర్ స్టార్ట్ చేయాలని జీవో ఇచ్చారని జీవీ రెడ్డి గారు తెరమూస్తున్నారు. మినిస్టర్ గారు ఒక 2 minutes ప్లీజ్ సార్, 2 minutes సార్, గివ్ మీ 2 minutes సార్. మినిస్టర్ గారు సార్ 2 minutes సార్. ఇది 2014 డిసెంబర్ లో వచ్చింది, సో దానికి సంబంధం లేదు. ఒకవేళ అదే అనుకున్న కూడా 2015లో ఏం జరిగింది, ఒకవేళ మేము వచ్చామంటున్నాం, ఆ రోజు రాజధాని హక్కులను కానీ ఇక్కడ ఉన్న ఆస్తులు కానీ ఒక అప్పచెప్పలేదు. ఆ రోజు సెక్రటేరియట్ బిల్డింగ్ కావచ్చు, తర్వాత అసెంబ్లీ కావచ్చు, 200 HOD డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తం మన కింద పెట్టుకోండి సార్. 2019 జూన్ 3వ తేదీన సార్, 2019 జూన్ 3వ తేదీన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ కి రాసి ఇచ్చాడు. అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ మాకు అక్కర్లేదు, తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తున్నామని చెప్పేసి గవర్నర్ గారి చేత నోటిఫై చేయించాడు. ఇది కాపీ ఉంది, నేను 2 పంపిస్తాను. మేము వదలలేదు సార్ తెలంగాణలో ఆస్తుల్ని, రాజధానిగా అదే ఉంచాము.
మీరు మాట్లాడదు సార్ ప్లీజ్ ఓకే సార్ మీరు ఆగండి సార్ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం జీవి రెడ్డి గారు కంక్లూడ్ చేస్తున్నారు జీవి రెడ్డి గారు కంక్లూడ్ చేస్తున్నారు మీకు అడుగుతాను సార్ మీకు అవకాశం ఇస్తాను తర్వాత రాత్రికి వచ్చిన మాట వాస్తవం కాదా ఓల్డ్ రికార్డ్స్ అన్ని తిరిగేసుకోండి ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మీరు నేను కాగితాలు చూపించడం కాదు తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మీరు ఒక ఆరోపణ చేశారు ఆరోపణ చేసింది తెలుగుదేశం పార్టీ ఒక వివరణ కోసం అక్కడ పనిచేస్తానని చెప్పినటువంటి వ్యక్తి కేవలం ఓటు నోటు కేసు కోసమే కదా రాత్రికి ఇక్కడికి వచ్చాడు ఓటు నోటు కేసు చేసినటువంటి మాటలు కదా. వేణుగారు ప్లీజ్ షో కట్టేసి అన్న అదర్ గెస్ట్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు నేను మంత్రి గారికి క్లియర్ చెప్పాను సంఘటనకు ముందే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ 1 కాదు 2 జీవోలు ఉన్నవి చూపించాను. తర్వాత 3వ జీవో కూడా 15 తర్వాత ఇంకో జీవో ఏది తర్వాత 23/4/2015 అంటే దానికి ముందే ఏప్రిల్లో మళ్ళా ఇది మేలు అయితే 3వ జీవో కూడా ఉంది. అది అయిన తర్వాత 2019లో జూన్ 3వ తేదీన మేము ఏ ఆస్తులు వదులుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మొత్తం అప్పచెప్పడం జరిగింది. 3వ పాయింట్ కూడా చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే వినండి సార్. ఏది 2000 ఎన్నికలకు ముందు 19కి ముందు మమ్మల్ని అన్నాడు కదా సారీ 2015లో మేము వచ్చేసి అత్యాశ పోయి కృష్ణా గుంటూరు మధ్యలో అమరావతి ల్యాండ్స్ అన్నారు కదా. 2014 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలేనండి ఆ రోజు come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. తర్వాత కూడా జరిగింది ఆ రోజు. ఓకే please ensure సతీష్ గారు సార్ మీకు అవసరం లేదు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు సార్ నేను అన్ని క్రోనాలజీగా చెప్పారు. సో సతీష్ గారు 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో 30,000 ఎకరాలతో శాసనసభలో చెప్పారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం అది వాస్తవ రూపంలో సాధ్యమైనది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు ఆ రోజు వాళ్ళకలాగా అడ్డుపడే తత్వం కాదు. కానీ వేణుగోపాల్ గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయాలంటే గాలి కుదిరేయాలి. ప్రజా సంక్షేమం అనేటువంటిది ప్రధానమైన ఎజెండాగా పూర్తి అంశాలు కూడా తెలియజేశారు. అది కూడా ఉంది. అది రికార్డు చూడండి. ఒకటి ఏంటంటే ఆ రోజు 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కృష్ణా గుంటూరు మధ్యలో ఉండాలి, 30,000 ఎకరాల భూమి ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి, అది కూడా నీరున్న ప్రాంతంలో కావాలన్నాడు. ఓకేనా? అది అయిపోయింది. దాని ప్రకారమే కదా మేము 2014 డిసెంబర్ 15లో జీవోలు ఇచ్చింది. ఇది అయిపోయింది. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి బిల్లు పెట్టారు. అది అయిపోయిన తర్వాత 3 రాజధానులు విత్డ్రా చేస్తూ నవంబర్ 23, 2021 ఇది సాక్షి పేపర్లో మరింత మెరుగ్గా రాజధానికి సంబంధించిన బిల్లులు చేసుకొస్తాము, పాత బిల్లులో తప్పులు ఉన్నవి, దాన్ని విత్డ్రా చేసుకుంటాం. మంత్రి గారు చెప్పండి సాక్షి పేపర్ ఎవరిది? నేను క్రానలాజికల్ గా పోతున్నాను. ఇది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మంత్రి గారు మొన్న రీసెంట్ గా నిన్నటి అసెంబ్లీ సమావేశాలు మీరు కూడా ఉండుంటారు. ఈ ఒక్కటి 10 సెకండ్స్ వినండి సార్. మొన్న రీసెంట్ గా మీరు కూడా ఉన్నారు. ఇదేనండి సార్. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. సో ఇది ఎందుకు చెప్తున్నంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని హైదరాబాద్ మాదిరి తయారు చేస్తే ఒకేసాట పవర్ సెంటర్ అయితే అది రాష్ట్రానికి మంచిది కాదు, అలాంటి సిటీలు వద్దు, పవర్ హౌస్లు ఉండకూడదు, డీసెంట్రలైజేషన్. మొన్న వారం క్రితం అసెంబ్లీ సమావేశంలో మంత్రి గారి సమక్షంలో మాట్లాడారు. కాదు మనకు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలు కావాలి, అలా ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద సిటీ కావాలంటుంది. ఇప్పుడేమో మళ్ళా కమ్ టు ద సబ్జెక్ట్ సుబ్బారెడ్డి గారు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ లాంటి సిటీ కాదు, హైదరాబాదే కావాలంటుంది. ఎవరు ఇన్ని దొండ వైఖరులు ఎవరు 100 చూపిస్తారు? అతి తొందరగా ఒక మహానగరంగా తీర్చిదిద్దొచ్చు. మహానగరాలు ఉన్న చోట్ల మాత్రమే ఆదాయ వనరులు బాగా పెరిగాయి. దానికోసమైతే విశాఖపట్నాన్ని తొందరగా మనం చేయొచ్చు అన్నప్పుడు ప్రతి నిమిషంలో అడ్డుపడ్డ వారు ఎవరు? ప్రతి నిమిషంలో మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? న్యాయస్థానాలను ఆశ్రయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనా రాజధాని విశాఖపట్నం అయితే ఒక మహానగరంగా ఏర్పడడానికి ఆల్రెడీ ఒక నగరం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లో నేను తీసుకోలేదు అది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ స్టేట్ ఏదంటే బాంబేకి మించి విశాఖపట్నం ఉందని చెప్పినటువంటి మాటలు జీవీ రెడ్డి గారికి వినిపించండి, మీ దగ్గర ఉంటాయి. జీవీ రెడ్డి గారికి వినిపించండి. ఒక్క నిమిషం సార్, వేణు గారు ఇంకొక జీవో కూడా చూపిస్తాను. 2014లోనే ఏపీసీఆర్డీఏ చట్టం తేవడం జరిగింది. 2014లో ఏపీసీఆర్డీఏ చట్టం ఏందండి? రాజధాని సంబంధించి దాన్నే కదా వీళ్ళు రద్దు చట్టాల గురించి శివరామకృష్ణన్ కమిషన్ గురించి అడుగుతున్నారు సార్. మీరు భారతదేశంలో భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఏ ప్రాంతంలో రాజధాని ఒప్పుకున్నది అందులో జీవోలు ఇచ్చారు, లేదా సిఆర్డీఏ చట్టం వచ్చింది, మీ ఇష్టానుసారం చేశారు. శాసనసభ సాక్షిగా నేను చెప్తాను, మీరు వినండి. ఈ రాష్ట్రంలో నిర్ణయాలు జరగాలంటే సాధ్యపరమైనటువంటి పని కాదు, సాధ్యమైనటువంటి పని కాదు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తే తొందరగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రక్షించిన వాళ్ళు అవుతాం. తప్పు జరిగిన తర్వాత ఆ తప్పుని సరిదిద్ది ఎత్తిదిద్దడం అనేటువంటిది బాధ్యత. విశాఖ రాజధాని అనేది పెట్టింది వాళ్ళే. 2021 నవంబర్లో బిల్లుని విత్డ్రా చేసింది వాళ్ళే. మళ్ళా విశాఖ రాజధాని అంటే ఏంటి? బిల్లు మీరే విత్డ్రా చేశారు. హైకోర్టు పోయి దీని మీద విచారణ అక్కర్లేదు, మేము బిల్స్ విత్డ్రా చేసుకున్నామన్నారు. రెండోది నారాయణ గారి కమిటీ అంటున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ తర్వాతనే దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మనస్ఫూర్తిగా ఓకే అని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరి ఆ రోజు ఆ కమిటీ తీర్మానాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? రెండోది ఇంకో పాయింట్ ఏమంటారు, ఎన్ని అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత రాజధాని నిర్మించడానికి మా దగ్గర డబ్బులు కేంద్రం ఇవ్వాలంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదన్నా అది రాజధాని కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఏదైనా జరగాలంటే కేంద్రం నుంచే నిధులు ఇవ్వాలా, మనం ఖర్చు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారు, ముందు మనం ఖర్చు పెట్టుకోవచ్చున్నారు. సార్ మంత్రి గారు ఒక్క నిమిషం ఏనండి, ఇది కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చేటప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు ఆ నిధులను సర్దుబాటు చేసుకోవచ్చు. అది అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చారు. కేంద్రం నుంచి నిధులు వచ్చేటప్పుడు వస్తాయంట, ముందు మనం ఖర్చు పెట్టాలంట. అదే మేము అడిగితే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, కేంద్రం ఇచ్చిన తర్వాత ఇక్కడేమో ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుతారు. ముఖ్యమంత్రి కాకముందేమో ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో ఏం చదువుతారు, మనం ముందు ఖర్చు పెట్టాలి, వచ్చేటప్పుడు వస్తాయి. ఎట్లా సార్ ఒక్కదానికి మీ దగ్గర సమాధానం ఉందా? అన్ని డబుల్ స్టాండర్డ్స్. 2021 నవంబర్లో బిల్స్ విత్డ్రా చేయలేదా రాజధానికి సంబంధించి? ఇంకా మళ్ళీ వైజాగ్ రాజధాని మీరు ఎట్లా మోసం చేస్తారు? రెండోది యుద్ధం సార్, ఒక్క నిమిషం కర్నూలులో ఒక్క నిమిషం శాసనసభలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షం పారిపోయింది. కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ ఈ రోజు రాజధాని కావాల్సినటువంటి మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి విజయవాడలో పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆశ కాదు, అత్యాశతో తీసుకున్న హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొద్ది రోజులు కంటిన్యూ చేయాలన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు, దానికి మంత్రి బొత్స వివరణపై విపక్షాల కామెంట్స్, వీటన్నిటికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. వేణుగోపాలకృష్ణ గారు హాఫ్ మినిట్ నేను క్లోజ్ చేస్తాను. ఇందాక రమేష్ నాయుడు గారు చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటలకు విలువ లేదు. బొత్స సత్యనారాయణ గారు కేవలం రేపటి నుంచి వాళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ భార్య వైజాగ్ రాజధాని మీద వైజాగ్ మీద ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి వారు వ్యక్తిగతంగా చెప్పిన తప్పితే ఇది పార్టీ తరఫున చెప్పింది కాదు. ఇది ముఖ్యమంత్రి గారు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పించిన మాట వాస్తవము. ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, మా విధానం ఇది కాదు. మంత్రి బొత్స అన్నారు కదా, ఉమ్మడి రాజధాని కొనసాగింపు మా విధానం కాదు అన్నారు. అక్కడ మా అంటే ప్రభుత్వమే కదా, ఆయన కేబినెట్ మంత్రి కదా. వైవి సుబ్బారెడ్డి అయితే మంత్రి కాదు, కానీ మంత్రి బొత్స కేబినెట్ మంత్రి విలువ లేదు వైసీపీ గవర్నమెంట్ లో. కేబినెట్ మినిస్టర్ అయినా కూడా లేదు. అక్కడ ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి. వీళ్ళు ముగ్గురు చెప్తే చెప్పినట్టు లెక్క, ఎవరు చెప్పినా కూడా చెప్పినట్టు కాదు కాదు కాదు. ఇప్పుడు వేణుగోపాలకృష్ణ గారు ఈజ్ కేబినెట్ మినిస్టర్. లేదు వాళ్ళ పాపం ఏం చేద్దాం మరి? వేణు గారికి కూడా విలువ లేదు, ఏం చేద్దాం? మనసాక్షి చెప్పానండి, టీవీ చర్చ ఆపేసి ఆంతరికాలు చెప్పానండి.